బావా మనం లాస్ట్ ఎపిసోడ్ లో ఒక క్వశ్చన్ అడిగినాం బావా. ఏంటంటే కురుక్షేత్ర యుద్ధం అనేది ఎక్కడ జరిగింది ఇప్పుడు ప్రస్తుతం మన ఇండియాలో అది ఎక్కడ ఉంది ఆ ప్లేస్ అనేది ఎక్కడ ఉందని మనం అడిగినాము. ఎవరు కామెంట్ చేయలేదు కాబట్టి మనమే చెప్పేద్దాం. చెప్పవా, నీకు తెలుసా? నాకు తెలియదు, నువ్వు చెప్తే తెలుసుకుంటా. అవునా, అది వచ్చి మన నార్త్ ఇండియాలో హర్యానా స్టేట్ లో జరిగింది. ఢిల్లీకి 160 కిలోమీటర్స్ దూరంలో జరిగింది. ఢిల్లీ అంటే అప్పుడు వాళ్ళ క్యాపిటల్ హస్తినాపురం. అక్కడ నుంచి 160 కిలోమీటర్స్ దూరంలో. ఇక్కడ నుంచి బెంగళూరు పోయినంత అంతే, ఇంకా బెంగళూరు పోయినంత, అనంతపురం నుంచి బెంగళూరు పోయినంత. ఇప్పుడు లాస్ట్ వీడియోలో మనము అంటే ఆ సైన్యం ఎంతమంది చనిపోయినారు ఏమి ఇవన్నీ బాగా చెప్పినాడు కదా. ఎవరు చెప్పినారు ఇవన్నీ? ఎవరు ఆయన కథ చెప్పిన ఎవరు అతను? ఉగ్రశ్రవణుడు ఎవరికి చెప్తాడు? మునులందరికీ చెప్తాడు కదా. ఉగ్రశ్రవణుడు మునులందరికీ చెప్తాడు. ఇంకా ఆయన ఆడేమి ఇప్పటి నుంచి స్టార్ట్ చేసినాడు. ఓకే, ఇదంతా జరిగింది కదా, భారతం ఇప్పుడు వినండి అని చెప్పినాడు. ఆయన స్టార్ట్ చేసినాడు. అంటే పంచపాండవుల్లో ముఖ్యమైన వ్యక్తి ఎవరు అంటే అర్జునుడు. అవును, శ్రీకృష్ణునికి బావ కూడా. ఇప్పుడు అర్జునుడు కుమారుని పేరు ఏం పేరు? అభిమన్యుడు. వెరీ గుడ్, అభిమన్యుడు. అభిమన్యుడు తర్వాత ఆయన కుమారుడు ఎవరు తెలియదు. పరీక్షిత్తు మహారాజు. ఆయన పేరు పరీక్షిత్తు మహారాజు. ఆయనకు పరీక్షిత్తు ఎందుకు వచ్చింది పేరు అనేది కూడా స్టోరీ ఉంది చిన్నది. ఆయన గర్భంలో ఉన్నప్పుడు వాళ్ళ అమ్మ పేరు ఉత్తర. ఆయన గర్భంలో ఉన్నప్పుడు ఆయన చనిపోతాడేమో అని అనుకుంటుండగా, అంటే బ్రహ్మాస్త్రం వేసింటారు. ఆయన చనిపోవాలని బ్రహ్మాస్త్రం వేసింటారు. ఆ బ్రహ్మాస్త్రం వేసింటే విలువిల్లు ఆడిపోతా అంటే లోపల బిడ్డ చనిపోతాడేమో అని అనుకుంటే, ఇంక శ్రీకృష్ణుడు ఉన్నాడు కదా, ఆయన దివ్యశక్తి ఉపయోగించి ఆయన్ని కాపాడుతాడు అనమాట. అట్లా ఆయనకు ఆ పేరు వచ్చింది, పరీక్షిత్తు మహారాజు. అన్ని పరీక్షలు ఆయన అన్ని ఎదుర్కొని చూడు ఎట్లా పుట్టాడు. అట్లా ఆయన పేరు అది. ఆయనకు కుమారుడు ఉన్నాడు, ఆయన పేరే జనమే జయుడు. వింటాను కదా ఈ పేరు, జనమే జయుడు. యజ్ఞం. ఇప్పుడు జనమే జయుడు ఏం చేసినాడంటే, ఒక రోజు ఇంక అప్పట్లో వీళ్ళు ఏం చేసేవాళ్ళు, లోక కళ్యాణం కోసం మంచి యజ్ఞం ఒకటి స్టార్ట్ చేసినారు. యజ్ఞం స్టార్ట్ చేస్తే అంతా బాగా మునులు అంతా ఉన్నారు. అక్కడికి ఒక కుక్క పిల్ల వచ్చింది. కుక్క పిల్ల వచ్చింటే మనం ఏం చేస్తాం, అంత యజ్ఞం జరిగే చోట ఇంకా కుక్క పిల్ల వస్తే మనం రాయితో కొట్టడమో, అది పోకుంటే రాయితో కొట్టడమో ఏదో ఒకటి చేస్తాం కదా. అదే పని జనమే తమ్ముళ్ళు చేశారు. ఇక్కడ చిన్న ట్విస్ట్ ఉంది. ఆ కుక్క పిల్ల ఏమో వాళ్ళ అమ్మ పేరేమో సరమ, అంటే ఆమె కుక్కనే, కాకపోతే దేవతల కుక్క అది సరమ. పేరు వచ్చి సరమ. ఈ కుక్క పిల్ల వచ్చి సారమేయుడు. కుక్క పిల్ల పేరు వచ్చి సారమేయుడు. సరమ వచ్చి దేవతల కుక్క, సారమేయుడు వచ్చి సరమ వల్ల బిడ్డ. సో బిడ్డను కొట్టారు కదా, బిడ్డను కొడతానే బిడ్డ గమ్మని ఉంటుంది. అమ్మ నన్ను ఇట్లా కొట్టారని చెప్పుకోవచ్చు వాళ్ళ అమ్మగాడు. అమ్మ బాధపడిపోయింది. అరే ఉద్దిపునే నిన్ను ఎందుకు కొట్టినా, ఏమన్నా వాళ్ళని కొరికినామంటే, లేదమ్మా నేనేదో నా పాటికి నేనున్నాడు ఆడుకుంటా అంటే, వాళ్ళ తమ్ముళ్ళు ఇట్లా జనమే చేయడానికి ఎవరో మహారాజు యజ్ఞం చేస్తాడు, వాళ్ళ తమ్ముళ్ళు వచ్చి ఉద్దిపుణ్యాన్ని కొట్టారమ్మా నాకు వచ్చి అని చెప్పినాడు. అరే ఏం రా నేను ఇట్లా చేసినారు, ఎంత రాజు అయితే ఎంత తమ్ముళ్ళు అయితే మాత్రం కొడతారని నేను చెప్పి వాళ్ళమ్మ పోయింది. వాళ్ళమ్మ పోయి, స్వామి దో రాజా ఎందుకు ఇట్లా చేసినావు, ఇప్పుడు చూడు మేమంటే మేము నిన్నేం చేయలేము, కానీ నేను ఈ మాట అంటున్నా గుర్తుపెట్టుకో, ఊరికే ఎవరైతే ఇట్లా సాధువుల్ని కానీ, ఎవరైనా మునుల్ని కానీ, ఋషుల్ని కానీ, లేదా మాలాంటి వాళ్ళని కానీ ఎవరైతే ఊరికే ఇట్లా కారణం లేకోకుండా కొడతారో వాళ్ళు కారణం లేకోకుండా కష్టాలు అనుభవిస్తారు. కారణం ఏమి ఉండదు దానికి, ఊరికే వస్తాయి కష్టాలు. ఇంకా ఇదే నా శాపం అన్నట్లు వెళ్ళిపోయింది ఆయన. ఆయన ఏం పట్టించుకోలే. ఇంకా ఆయన యజ్ఞంలో ఉన్నాడు, ఆయన యజ్ఞం చేసుకుంటాడు. ఆయన యజ్ఞం అట్లే చేసుకుంటా అంటే ఇంకా కొన్ని రోజుల తర్వాత ఆఫ్టర్ ఫ్యూ డేస్ ఇంకా ఆయన యజ్ఞం అయిపోయింది, హస్తినాపురానికి చేరుకున్నాడు. ఆయన బాగా చేరుకొని బాగా సుఖంగా ఉన్నాడు, మంచి బాగా చేరుకొని జనమే చేయుడు ఓకేనే ఏం కాదన్నట్టు ఉన్నాడు. కానీ ఒక రోజు ఆలోచిస్తా అరే సరమ ఓ మాట అనిపోయింది ఆ రోజు, అకారణంగా కష్టాలు వస్తాయి మీకు అని చెప్పింది. వస్తాయో ఏమో, ఎందుకు వచ్చిందిలే ఊరికే ఇట్లా కొట్టినందుకు ఏదో ఒకటి చేపించుకుందాం, శాంతి చేయించుకుందాం మనము ముందస్తుగా, ఎందుకు అప్పుడు దాకా ఎందుకు వెయిట్ చేయడం అని చెప్పి మంచి పురోహితుల కోసం ఆయన చూస్తున్నాడు. ఒక ముని దగ్గరికి పోయినాడు, శృతశ్రవణుడు ఆయన పేరు. శృతశ్రవణుడు అనే ముని దగ్గరికి పోయినాడు. శృతశ్రవణుడు అనే ముని దగ్గరికి పోతానే ఆయనకి ఏం చెప్పంటే, ఆయన రమ్మని చెప్పలే, ఆయన కొడుకుడు సోమశ్రవణుడు ఉంటాడు, ఆయన కొడుకుని రమ్మన్నాడు పూజ చేయడానికి, శాంతి చేయడానికి మీ కొడుకుని పంపించండి అని రిక్వెస్ట్ చేసుకున్నాడు. ఆయన కూడా ఓకే చెప్పినాడు. సరే పిలుచుకొని వెళ్ళండి, శాంతి ఏదో చేయించుకోండి. ఇక్కడికి ఇంకా శాంతి చేయించుకునేకి అక్కడికి ఈ ఎపిసోడ్ అందరితో ఎండ్ అయింది. ఓకే ఆమె అట్లా అనింది, ఈయన శాంతి చేయించుకుంటాడు, వాళ్ళతో చేయించుకున్నాడు. అక్కడికి ఆయన అయింది. ఇక్కడ కొత్త క్యారెక్టర్ ఎంట్రీ ఇచ్చింది, ఉదంకుడు పేరు.
ఉదంకుడు. ఉదంకుడు ఓకే. ఉదంకుడు ఎవరు? ఇప్పుడు మనకి వ్యాసుడు ఉన్నాడు కదా, వ్యాసుడు ఉన్నాడు. వ్యాసుడు అప్పుడు 4 వేదాలు సృష్టించినప్పుడు అక్కడ పైలుడు అనే ఒక శిష్యుడు ఉన్నాడు, వ్యాసుడు శిష్యుడు. ఈ పైలుని శిష్యుడే ఉదంకుడు. పైలుడికి ఈ శిష్యుడు ఉదంకుడు. ఇక్కడ ఉదంకుడు ఏం చేశాడంటే, ఉదంకుడు ఆయన గురువు దగ్గర అన్ని శిక్షలు పొందినాడు, విద్యాభ్యాసం చేసినాడు. ఆయన 8 సిద్ధులు గెలుచుకున్నాడు, అంటే 8 సిద్ధులు నేర్చుకున్నాడు. ఎట్లుండాలా ఏమి సిద్ధులు అంటే పవర్స్, సిద్ధులు అంటే పవర్స్, 8 పవర్స్ అంటే ఒక్కోటి ఏమంటే చెప్తా చూడు. అనిమ, లఘిమ, తర్వాత ప్రాప్తి, ప్రాకామ్యం, మహిమ, ఈశత్వం, వశిత్వం, కామన, సాయత. అంటే చెప్తా చూడు బావా, ఇక్కడ అనిమ అంటే ఇప్పుడు ఎగ్జాంపుల్ నువ్వు ఇంతున్నావు అవ్వా, చిన్న బొక్కలో దూరల్లా ఎట్లా పోతావు? పట్టవు కదా. కానీ అనిమ అనే విద్య నేర్చుకుంటే పడతావు. చిన్నగా అంటే నీ కంటికి కూడా కనపడవు, చీమ కంటే చిన్నగా అయిపోతావు. మంచివి మ్యాజిక్కే అని మనం అనుకుంటాం, కానీ అప్పట్లో ఆ విద్యలు ఉండేవి చూడు. ఇప్పుడంటే ఏదో 10 మాసాలు చదువులని చదువుకుంటాను, అప్పట్లో చూడ ఉపయోగపడేవి కదా అన్నీ. అంటే మనకి లైఫ్లో ఉపయోగపడతాయి అన్నీ. ఏదో చదువుతానంటే బట్టి కొట్టడం అదొకటే. ఊరికే పిల్లలు స్కూల్కి పోతానారు చదువుకుని చూడు. అప్పట్లో అంతే, అప్పట్లో విద్య చూడు. అనిమా విద్య నీకు వచ్చింది అంటే నువ్వు ఇంకా మన సెల్ మనకు కనపడిస్తుంది. సెల్ అంటే ఇప్పుడు కణంతోనే తయారవుతాయి మన బాడీ అంతా, ఆ సెల్స్ మనకు కనిపిస్తాయా? కనిపించవు. అంతలా కూడా నువ్వు మారిపోవచ్చు అనిమా విద్య తెలిస్తే, అంత చిన్నగా చూడు. నెక్స్ట్ ఏంది? లఘిమ. లఘిమ అంటే ఇంకా నువ్వు పేపర్ కంటే తేలిగ్గా మారిపోయి ఇంకా విహరించచ్చు. ఇంకా అబ్బా, ఇంకా ఆకాశంలో యాడైనా కానీ ఇంకా విహరించచ్చు. నువ్వు అంత తేలిగ్గా ఉంటావు. బాగుంది కదా చూడు. అప్పట్లో విద్యలు ఎట్లున్నాయో. మూడో చూడు ఇంకా ఇంట్రెస్టింగ్ ఉంటుంది, ప్రాప్తి. అంటే నీకు ఏదన్నా కావాలంటే వెంటనే నీకు వచ్చేస్తుంది అంతే. ఇప్పుడు నాకు బిర్యానీ కావాలి, వచ్చేసింది అంతే. ఇప్పుడు నాకు వెంటనే రాయల్ ఎన్ఫీల్డ్ బైక్ కావాలా, వచ్చింది అంతే. అంటే ప్రాప్తి అంటే అట్లా అనమాట. అంటే ఇప్పుడు నువ్వు బెంగళూరు పోవాలా, ఎన్ని గంటలు పడుతుంది? 4 గంటలన్నా పడుతుంది. అప్పట్లో క్షణంలో చేరుకునేవాళ్ళు. క్షణంలో నేను బెంగళూరు పోవాలంతే. అంటే ఈడ మాయమైపోయి ఆడ బెంగళూరులో అంతే అంతే. బెంగళూరు పోవాలా, హైదరాబాద్ పోవాలా. ఇదే ఇప్పుడు చూస్తే బెంగళూరులో ఉంటే అప్పుడు హైదరాబాద్, గోవా పోవాలా వెంటనే. ఇది ప్రాప్తి అనమాట. నెక్స్ట్ చూడు, అదిరిపోయింది కదా. అట్లా ఈ సిద్ధులన్నీ నేర్చుకున్నాడు. 4వది వచ్చి ప్రాకామ్యం. ప్రాకామ్యం చూడు ఎట్లుందో. ఇది ఇంకా ఇంట్రెస్టింగ్ గా ఉంటది. నీటిలో, ఆకాశంలో, మళ్ళీ అగ్నిలో ఎక్కడైనా బతికేస్తావు. ఆ విద్య తెలిసే ఎక్కడైనా బతికేస్తావు. ఇంకోటి ఏ కోరికైనా కూడా క్షణంలో తీరుతుంది నీకు. అట్లా ప్రాకామ్యం అంటే నీకు అదొకటి. మళ్ళీ మహిమ. మహిమ అంటే ఇప్పుడు నేను చిన్నగా నువ్వు మారింటావు కదా. ఇప్పుడు అడవి చాలా పెద్దగా ఉంటుంది, ఏదో ఇంత పెద్దగా ఉన్న చెట్లు అంటే అంతకంటే డబుల్ ట్రిపుల్ 10 times హై నువ్వు టాలర్ కావచ్చు. అంటే అంతకంటే ఎత్తు పెరగచ్చు, సైజు ఇట్లా పెరగచ్చు, అట్లా పెరగచ్చు. అది ఆ విద్యలో సూపర్ ఉంటాయి. అప్పట్లో విద్యలు అట్లున్నాయి. అది చూడు, మహిమ అంటే పెద్దగా మారడం. మళ్ళా చూడు ఈశత్వం అంటే నీకు చూడు, ఇప్పుడు నువ్వు వచ్చి ఇప్పుడు వర్షం పడాలా అంటే వర్షం పడుతుంది. అట్లా పడే వర్షాన్ని అట్లా ఆగిపోలా అంటే ఆగిపోయేది. ఎండ ఎక్కువ వచ్చింది, ఓకే నాకు చల్లగా ఉండాలా అంటే చల్లగా అయిపోతుంది. అంటే చూడు, ప్రకృతి మీద కంట్రోల్ నీకు, ప్రకృతి మీదనే కంట్రోల్ వచ్చేస్తుంది నీకు. మళ్ళీ చూడు వశిత్వం అంటే ఎవడైనా సరే నీ మాట వినాల్సిందే, ఎవడైనా సరే. అంటే ఇప్పుడు 7th సెన్స్ లో వాన్ మాదిరి చూస్తే అయిపోయా. ఒకవేళ కాదు ఆ వశిత్వం కనుక మనకు వచ్చిందంటే ఇంట్లో పిల్లలమాట మనం చెప్పితే వింటాను. మనకు అంత అదృష్టం లేదు అని చెప్తాను. అట్లా చెబితే వినేవాళ్ళు. పోయి అట్లా పోవంటే వెళ్ళిపోతాను. ఏమంటే ఇంకా క్వశ్చన్లే ఉండేవి కదా అక్కడి నుంచి. ఎంతో మంది మనలో మొగోళ్ళంతా హ్యాపీగా ఫీల్ అయ్యేవాళ్ళు అది నుంచి. చూడు అట్లాంటివి నేర్పించుకోకుండా ఏమేమి అవి కంటిన్యూ చేసింటే అప్పటి నుంచి ఎంత బాగుంటుండే. సో మన ఏం చేయింది కథ ఏంది చూడు. కామన సాయిత అంటే నీ మనసులో ఎటువంటి కోరికైనా రాని, ఏ కోరికైనా కానీ అది వాళ్ళకి ఆర్డర్ లాగా వెళ్ళిపోతుంది, వాళ్ళు వచ్చేస్తారు అంతే. అది జరుగుతుంది, ఏమనుకున్నా జరుగుతుంది. అది రిక్వెస్ట్ కాదు, ఆర్డర్ వాళ్ళకి. అది ఇప్పుడు బ్రహ్మానందం అంటాడు చూడు, నాకు అనుష్క కావాలా, తమన్నా కావాలా, వచ్చిన పర్వాలేదు అంటాడు చూడు, వచ్చేస్తారు అంతే. అప్పట్లో ఉండేది పవర్స్. ఇట్లా 8 సిద్ధులు అంటే 8 పవర్స్ కూడా ఆయనకు విద్యాభ్యాసం అయిపోయింది ఆడ. 8 పవర్స్ అవి ఎన్నెన్ని చోట్ల ఉపయోగపడతాయి తెలుసా ఆయనకి. నేను చెప్తా చూడు. ఇప్పుడు అవి దాంట్లో ఓ విద్య ఉపయోగపడుతుంది ఇప్పుడు నెక్స్ట్ చెప్పే కథలో ఆయనకి. నెక్స్ట్ ఏమైందంటే ఇప్పుడు ఆయనకు వచ్చి ఓకే విద్యాభ్యాసం అయిపోయింది కాబట్టి గురువు భార్య ఆమె వచ్చి నాకు
కుండలాలు కాళ్ళ అనింది. అంటే ఇప్పుడు భాషలో చెప్పాలంటే కమ్మలు. కమ్మలు. నాకు అట్లా కావాలా అంటే ఎవరు కావాలమ్మా అంటే మీ పౌషుడు మహారాజు ఉన్నాడు కదా, ఆ మహారాజు వాళ్ళ భార్య కావాలా, ఆయమవు కావాలా నాకు అని. సరేలే అని చెప్పి బయలుదేరాడు మనోడు బయలుదేరి ఇంకా దారిలో వస్తూ ఉంటే ఆవు మీద ఒక దివ్య పురుషుడు కనపడినాడు ఆయనకి. దారిలో వస్తా అంటే ఈ ఎద్దు మీద వస్తా అంటాడు ఆయన. దివ్య పురుషుడు కనిపించి ఈయన నమస్కారం పెట్టుకున్నాడమ్మా, దివ్య పురుషుడు నాకు కనిపించినాడమ్మా అని. సరే అని చెప్పి ఆయన ఏమన్నాడు, సరేలే కానీ దీన్ని ఒక పేడ తిను అన్నాడు. ఆ గోమయం భక్షించు అన్నాడు ఆయన. గోమయం మనం అట్లా క్వశ్చన్ చేస్తాం, ఆయన ఏం చేయలే. సరే అని చెప్పి తినేసాడు. సరే నాయన వర్ధిల్ అని చెప్పి ఆయన వెళ్ళిపోయినాడు, ఈయన వచ్చేసినాడు. దీని వల్ల ట్విస్ట్ ఉంటుంది ముందర. ఈ స్టోరీ ఏందనేది, ఎందుకు ఆయన తినమన్నాడు ఏం కదా ముందర చెప్తా, ఎందుకంటే ట్విస్ట్ మెయింటైన్ చేయాలి. ఎందుకు తిన్నాడబ్బా ఆ డౌట్ వచ్చింటుంది. ఇంకా ఆటి నుంచి ముందుకు పోయి ఇంకా దారిలో పోతా ఉన్నాడు పోయినాడు, రాజు దగ్గర పోయినాడు. ధన్యోస్ మహారాజా ఇట్లా వచ్చినామంటే ఇంకా ఆయన వెల్కమ్ చెప్పినాడు. చెప్పి ఏమా ఏమి ఇట్లా వచ్చినావు అని అంటే, ఇట్లా రాణిగారి కమ్మలు ఇట్లా తెమ్మన్నారు, మా గురుపత్ని తెమ్మన్నారు, ఆమె తెమ్మనింది కాబట్టి అందుకు నేను వచ్చిన. అంటే నా దగ్గర లేవబ్బా, రాణి దగ్గర ఉంటే రాణి దగ్గరికి పో అని చెప్పిన. సరేలే అని చెప్పి రాణి దగ్గరికి పోయాడు. పోతే మనిషి కనపడలే, ఆయన మాట వినిపిస్తుంది. అరే ఏంద్రా ఇదేమే రాణి ఏమైనా మ్యాజిక్ చేస్తుంది ఏ కదా అని ఒక 5-10 నిమిషాలు వెయిట్ చేసినాడు. కనపడుకుంటే వచ్చేసినాడు పాపం. వచ్చేసి ఆ మహారాజా రాణి ఎంత ఎదిగినా కనపడలేదు, మీరే అట్లా అడిగి ఇప్పించగలరంటే, లేదబ్బా నా భార్య మహాపతివ్రత, సో నువ్వు ఒక అదేంటది నీలాంటి అపవిత్రులకి కనపడదు, నేను అపవిత్రుడిని అన్నాడు. అవును ఒకసారి ఆలోచించుకొని నువ్వు అపవిత్రమే అని అంటానే వెంటనే నేనేందబ్బా నేను అపవిత్రుని ఏంది అని ఆలోచించుకొని అక్కడ గోమయం భక్షించినాడు. ఆయన తిన్నాడు కదా, ఆయన ఆవు పేడ తిన్నాడు కాబట్టి ఇంకా ఆయన నోరు గడుపుకోలేదు, ఆచమనం అంటారు దాన్నే. ఆయన ఆచమనం చేసుకోలేదు కాబట్టి ఆమె కనపడలే. నువ్వు నీట్గా పోలే కదా రాణి దగ్గర పోయినప్పుడు, ఆమె అసలే పతివ్రత, ఆ రోజుల్లో మహాపతివ్రత, ఆమె కనపడలే. నువ్వు నీట్గా పోలా ఓకే అని చెప్పి వెంటనే తూర్పు తిరిగేసి కాలు చేతులన్నీ కడుక్కొని ఇంకా నోరు కూడా కడుక్కొని ఇంకా ఏదో ఆయన మొక్కుకొని అది ఆయన ప్రార్థనలు ఏవో చేసుకొని తల్లి నాకు అట్లా దర్శనం అని చెప్తే అప్పుడు ఆమె కనపడింది. చూడు అప్పట్లో ఎట్లుంటాడే ఇట్లా. సరేలే అని చెప్పి ఆమె ఇట్లా మా గురుపతిని అడిగింది, మీ కమ్మలు అడిగింది, మీరు ఇస్తే నేను తీసుకొని పోతా అంటే, నాయన ఇస్తాను నేను తీసుకొని పో, కాకపోతే దీనిల కోసం తక్షకుడని వాడు ఉన్నాడు, వాడు కాసుకొని ఉంటాడు, నీ దగ్గర ఎప్పుడైనా కొట్టేయచ్చు, జాగ్రత్త నైనా దారిలో చెప్పింది. లేదేమో నేను జాగ్రత్తగా తీసుకొని పోతాను అని చెప్పినాడు. సరేనైనా జాగ్రత్త, హ్యాపీ జర్నీ అని చెప్పి. పేరు తక్షకుడు ఆయన పేరు. అదో కొత్త క్యారెక్టర్. తక్షకుడికి చెప్పినారు. చెప్పిన వెంటనే ఇంకా తక్షకుడు ఇంకా ఈయనకు ఇచ్చి కమ్మలు ఆయన తీసుకొని పోంటే ఇంకా హ్యాపీ జర్నీ చెప్పినాడు. బాయ్ అని చెప్పినాడు. పోయేస్తాం రాజా అని ఆయన ఏమంటాడు, మనం ఏం చేస్తాం పోయేటప్పుడు భోజనం చేసుకోంటాం కదా, ఆయన గమ్మలు ఉడుకోకుండా పోయేవాడిని భోజనం చేసుకోపా అన్నాడు. సరేలే ఇంకా టైం అయింది కదా అని చెప్పి ఆయన భోజనం చేసి కూర్చున్నాడు. కూర్చున్న వెంటనే అన్నంలో వెంట్రుకు వచ్చింది. అన్నంలో వెంట్రుకు వస్తే మనం ఏం చేస్తాం, తింటాం అంతే కదా. అప్పట్లో చూడు, నాకు అపవిత్ర భోజనం పెడతావా, నువ్వు అందుడవు కాక అని రాజుకి వెంటనే శాపం ఇచ్చాడు. ఈయన ఇంత చిన్న తప్పుకు అంత పెద్ద శిక్ష ఇస్తావా నువ్వు, నీకు సంతానమే కలగదు పో అని శాపం ఇచ్చిన. ఆయన రివర్స్ లో రాజు శాపం పెట్టినాడు. ఈయన వచ్చి రాజా ప్లీజ్ రాజా నాకు సంతానం కావాలా, నీ శాపం నువ్వు వెనక్కి తీసుకుంటే, ఐఎమ్ సో సారీ, అది బ్రాహ్మణులకు మాత్రమే వెనక్కి తీసుకునే శక్తి ఉంటుంది, మాలాంటి క్షత్రియులకు ఉండదు, ఇంకా నువ్వే ఇంకా వెనక్కి తీసుకోవచ్చు, నీ చేతిలో ఉంది కాబట్టి అని అంటే, ఇంకా సరేలే అని చెప్పి బ్రాహ్మణుడు సరేలే నా శాపం అన్ని రోజులు ఉండదు, కొన్ని రోజులకి వెళ్ళిపోతుంది, నువ్వు కొన్ని రోజులు మాత్రమే గుడ్డోలు మాత్రం ఉంటావు, పర్మనెంట్గా ఏమి ఉండవు అని అన్నాడు. సరేలే అన్నాడు. ఈయన శాపం ఏమో పాపం కంటిన్యూ అయిపోయింది. హట్ అయిపోయినాడు రాజు, ఇంత చిన్న దానికి అంత పెద్ద శిక్ష ఇస్తావు నాకు, అందుకని హట్ అయిపోయినాడు. ఈయన ఇంకా సరేలే అని చెప్పి ఇంకా దాని తర్వాత ఇంకా తీసుకొని పోతా ఉన్నాడు. తీసుకొని పోతా ఉండి ఇంకా చెప్పింది కదా ఆమె, తక్షకుడు దారిలో అంటే నిన్ను తగులుకుంటాను అయినా చూసుకోవట్లా. మనోడు ఇట్లా చూస్తే నీళ్ళు కనిపించినాయి. సరేలే అని చెప్పి నది కనిపించింది. నది కనిపిస్తానే ఇంకా వెంటనే అక్కడికి అనుష్ఠానం చేసుకునే పోయినాడు. అనుష్ఠానం అంటే ఇంకా అప్పట్లో ఇంకా సాయంత్రం ఏదో అయింటుంది కదా, ధ్యానం చేసుకోవడము, నీళ్ళ లేకపోయి అంతా చేసుకుంటాడు. ఇంత లేక ఆయన చెప్పిందే జరిగింది. తక్షకుడు బట్టలు లేకుండా వచ్చి నగ్నంగా వచ్చి ఎత్తుకొని వెళ్ళిపోయినాడు. ఎత్తుకొని వెళ్ళిపోతాను చూసినాడు. అది కాక ఈయన పక్కన పెట్టి పోయినాడు.
చేతిలో పట్టుకొని పోలే, పక్కన పెట్టి ఓ ప్లేస్ లో పెట్టి ఆయన పోయి ఆయన ధ్యానం చేసుకుంటాడు. చేసుకుంటా అంటే తక్షకుడు వెంటనే తీసుకొని వెళ్ళిపోయినాడు. నగ్నంగా వచ్చినాడు, తీసుకొని పోతా 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 చిన్న హోల్ ఉంది, ఆ హోల్లో సర్ర దూరి వెళ్ళిపోయినాడు. దూరి ఎక్కడికి పోయినాడు? నాగలోకంలోకి పోయినాడు. అంటే తక్షకుడు అనేవాడు పామా? ఈయన వెంబడిస్తా వెంబడిస్తా ఈయన దూరిపోయినాడు. చూడదు విద్య తెలుసు కదా, చిన్నగా అయిపోయి కూడా ఏం విద్య, అనిమా విద్య తెలుసు కదా, చిన్నగా అయిపోయి ఆయన దూరినాడు పక్కలేకి. దూరి ఆయన కూడా నాగలోకంలోకి పోయినాడు. వాట్ ఈస్ దిస్ అనుకున్నాడు ఆయన. చూసిన వెంటనే నాగలోకం అంతా చూసినాడు. ఎవ్వరు కనపడలే ఆయనకి. ఎవ్వరు కనపడుకోకుంటే ఇంకా ఒక్కొక్క నాగరాజుని పొగడ్డం మొదలు పెట్టాడు ఆయన అందరినీ. ఆయన 100 పడగలు వేసుకొని భూమి భారం మోస్తానవే, అంతటి బలవంతునివి నువ్వు నాకు అనుగ్రహించాలా అని ఆయన్ని. మళ్ళా శివుని మెళ్ళో కంఠంలో ఉంటుంది కదా, ఏమంటాడు దాన్ని, నాగదేవతలందరినీ అందరినీ కూడా అనుగ్రహించమని కోరుకున్నాడు. అందరినీ మొత్తం నాగరాజుని నాగలోకం అంతా అనుగ్రహించమని కోరుకొని, స్వామి మీరు ఎట్లాగైనా సరే ఆ తక్షకుడు ఎత్తుకొని పోయినాడు కదా, ఎవరు నాకు కనపడడం లేదు. అట్లా తక్షకుడు మళ్ళా ఆయన కుమారుడు ఉంటాడు, తక్షకుడు కుమారుడు మొత్తం అంతా నన్ను అనుగ్రహించండి అని చెప్పి ఏం లేదు నాగలోకం పోయినాడు. ఆయనతో పాటు నాగలోకం పోయి వాళ్ళందరినీ ప్రార్థించుకున్నాడు, నాగరాజుని వాళ్ళందరినీ. తక్షణమే నాకు మీరు అనుగ్రహించండి, ఆ కుండలాలు మా గురుపత్ని అడిగింది, నేను తీసుకొని పోవాలా అని. ఎవరు రెస్పాండ్ కాలే. ఎవరు రెస్పాండ్ కాకుంటే ఈయనకు నల్ల దారాలు తెల్లవి, నలుపు తెలుపు కలిపిన దారాలని చీరలు నేస్తంటారే, అట్లా నేసుకుంటే ఇద్దరు స్త్రీలు కనపడినారు. ఏందబ్బా అని చూసినాడు. మళ్ళా చూస్తే అక్కడ వాళ్ళిద్దరికీ కలిపి 6 కుమారులు ఉన్నారు. అక్కడ వచ్చి 12 ఆకుల చక్రం తిప్పుకుంటూ ఉన్నారు వాళ్ళు. 12 ఆకుల చక్రము తిప్పుకుంటూ 6 కుమారులు ఉన్నారు కనిపించినారు. కనిపించిన వెంటనే మళ్ళా ఒక పెద్ద గుర్రం పైన ఒక దివ్య పురుషుడు ఉన్నాడు. ఆయన పిలుస్తాడు, ఉదంకా అని పిలుస్తాడు. పిలిచి నీ కోరికేమో కోరుకో అని చెప్తాడు ఆయన. ఇదేదో బంపర్ ఆఫర్ ఉన్నట్టుంది కదమ్మా, ఆషాఢం రాగానే ఆషాఢం సేల్లో నిన్న చీరలు అమ్మినట్టు నాకు ఇట్లిచ్చా, నాకి ఏం ఆఫర్ ఇట్లిచ్చా అని ఆయన పోయి ఉదంగా నీకేం కావాలో కోరుకో అంటే, ఈ మొత్తం నాగలోకంలో ఇవంతా ఉన్నాయి, నాగరాజులు అంతా వాళ్ళంతా ఎవరెవరు ఉన్నారో అవంతా నా వశం అయిపోవాలని చెప్పాడు ఆయన. నేను ఎట్లా చెప్తే అట్లా వినాల్సిందే అని. అవునా, అయితే వచ్చి నా గుర్రం ఉంది కదా, గుర్రం చెవులో గట్టిగా ఊదమన్నాడు ఆయన. గట్టిగా ఊదినాడు అంతే, ఊదింటాడు. ఇంకా ఊదుతానే ఆ గుర్రంలో నుంచి, అంటే గుర్రం ఒంటి నుంచి పెద్ద పెద్ద అగ్ని జ్వాలలన్నీ ఆ నాగలోకాన్ని అంతా అంటుకున్నాయి. అంటుకుంటానే ఏదో ప్రళయం వచ్చిందిరా నాయన, ఏమో అయిపోయిందిరా మన లోకానికి, ఎవడో ఏమో చేశాడు, సునామీ నామి ఏమన్నా వచ్చింది అని ఉరికినారు వాళ్ళంతా. గజ 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 ఒలికినారు అంతా. ఇంతలేకే ఉండే తక్షకుడు ఇట్లా వణుక్కుంటూ వచ్చి ఎంతో స్వామిని తీసుకుని ఆయన చెప్పి ఇచ్చేసాడు, నీ కమ్మలను తీసుకుని అయినా ఓసారి పట్టుమని నీ కమ్మలను తీసుకుని అయినా, ఎందుకు ఊరికే మమ్మల్ని ఇట్లా సదాయిస్తున్నావు, అందరికి ఇట్లా ఊరికే రోపిస్తాను, నువ్వు కష్టం ఉంది మాకి, మమ్మల్ని బతకని నాయనా అన్నాడు. ఇప్పుడు అంతా అడ్డుకుపోయింది, నేను ఎట్లా పోలంగా అని అడిగినాడు ఆయన. ఎక్కడికి వచ్చినాను, నేను ఎట్లా పోలా ఏం కదా, దారి నాకు తెలియదు అంటే, ఈ గుర్రం ఎక్కి నువ్వు ఎక్కడికి పోవాలంటే అక్కడికి అను, గుర్రం తీసుకొని వెళ్ళిపోతుందంటేనే గుర్రం డైరెక్ట్ ఆశ్రమం అన్నాడు అంతే. పడక్కని గుర్రం ఆశ్రమం దగ్గర తీసుకొని వెళ్ళిపోయింది. ఆశ్రమం దగ్గర తీసుకొని పోతానే గురువులే ఏం మా గుర్రం ఎక్కి నున్న తిరుగుతాను అనుకుంటా, నువ్వు కమ్మని ఎంతసేపు అయింది నీకు చెప్పి, ఏం కథ, పక్కన ఉండే రాజు దగ్గర పోయేకి ఇన్ని గంటలు తీసుకున్నావు, ఏడాది తిరుగుతాను, ఏం కథ అని అడిగినాడు. పాపం అంత కష్టపడి పోయేస్తే ఈ లేట్ ఎదిగినాడు అని చెప్తే, లేదు గురువా నేనేం తిరగలే ఆడే కానీ కథ అంతా జరిగిందంతా చెప్పినాడు. ఆ తక్షణం వాడిట్లా చేసిండు ఇట్లనే అది మొత్తం అంతా చెప్పినాడు. కథ అంతా చెప్తే ఆయన దివ్య దృష్టితో ఆలోచించి, నాకు అర్థమైంది, నువ్వు కథ అంతా చెప్పినాక నాకు ఇప్పుడు అర్థమైంది, నీకు ఫస్ట్ లో ఆడ దివ్య పురుషుడు కనిపించినాడే, ఆయన ఎవరో కాదప్ప ఇంద్రుడు అని చెప్పినాడు. అంటే ఆయన మీద వచ్చినాడే, పేడ తినమన్నాడే, ఆడ తినమన్నా నువ్వు వెంటనే తినేసినావు కదా. అప్పుడప్పుడు వాళ్ళు ఇట్లా వచ్చి నీ గురువుపత్ని టెస్ట్ చేస్తాంటారు వాళ్ళు, అట్లా టెస్ట్ చేసినారు నిన్ను. అక్కడ నువ్వు గోమయం కాదు తినిండేది, నువ్వు తినేది అమృతం నాయన, నువ్వు చాలా అదృష్టవంతునివి, ఎంతో అదృష్టం చేసుకుంటే ఇంద్రుడు వచ్చి నీకు ఆ రూపంలో వచ్చి గురువు ఏం చెప్తే చేయాలనేది ఒక నియమం. ఇప్పుడు పావయ అంటారు. అప్పట్లో చూడు, అంటే గురువు ఏం చెప్తే చేయాలి అంతే, ఆయన ఫీజు అడగలే ఏం అడగలే, నేను ఏం చెప్తే అది వినాలంతే అని చెప్పినాడు అంతే. అట్లా వింటున్నారు కాబట్టి వాళ్ళు అట్లా విద్యలు నేర్చుకున్నారు. ఇప్పుడు ఎవరు వినరు కాబట్టి ఉన్న విద్య కూడా రాదు. అట్లా అప్పుడు ఆయన ఏదైతే అప్పుడు తిన్నాడో అది అమృతం, అది అవునా. ఇక్కడ నీకు నువ్వేం చెప్పినావు, నాగలోకం ఎంటర్ అయితానే నీకేం కనిపించింది, నలుపు తెలుపు
దారాలు నేస్తున్న ఇద్దరు స్త్రీలు అన్నావు. ఆ నలుపు తెలుపు అంటే రాత్రి పగలు నాయన. నలుపు తెలుపు అంటే రాత్రి పగలు. నేసే ఇద్దరు స్త్రీలు వచ్చి తాత విధాత అంటే ఒకరు సృష్టించేవాళ్ళు, సృష్టిని నడిపేవాళ్ళు. ఓహో, అవునా? తర్వాత నీకు 12 ఆకుల చక్రం అన్నాను. 12 ఆకుల చక్రం అంటే ఒక సంవత్సరం నాయన అన్నాడు. 12 నెలలు అంటే ఒక సంవత్సరం కదా. అట్లా 12 ఆకుల చక్రం అంటే ఇంకా రీసైకిల్ అయితేనే ఉంటుంది కదా, మళ్ళీ వస్తుంది కదా. ఇప్పుడు కూడా వస్తుంది. హ్యాపీ న్యూ ఇయర్ అండి, పనిలో పని. ఇప్పుడు కూడా వస్తుంది కాబట్టి ఇంకా అట్లా. తర్వాత ఏంది, 6 కుమారులు అన్నారు కదా. 6 కుమారులు అంటే 6 ఋతువులు. ఆ సంవత్సరంలోనే ఋతువులు వచ్చేది. 6 ఋతువులు. 6 కుమారులు అంటే ఋతువులు అనమాట. ఎందుకంటే పగలు రాత్రి దీనివల్లనే కదా మారుతా ఉంటాయి, ఋతువులు కూడా మారుతా ఉంటాయి. అట్లా 6 కుమారులు అంటే వాళ్ళ పుట్టిన పిల్లలే చెప్తాను చూడండి. అట్లా ఆ గుర్రం మీద ఒకరు వచ్చినాడు కదా, ఆ దివ్య పురుషుడు ఇంద్రుని ఫ్రెండ్. ఇంద్రుని ఫ్రెండ్ అర్జునుడు. ఆయన ఫ్రెండ్ వచ్చి హెల్ప్ చేసినాడు. ఎందుకు అనంటే నువ్వు ఆల్రెడీ అమృతం తీసుకున్నావు కాబట్టి, నువ్వు దివ్య పురుషుని దగ్గర నువ్వు ఆల్రెడీ గెలిచేసినావు, అందుకే నువ్వు ఈ వరం పొందినావు. నీకు అందుకే వాళ్ళు హెల్ప్ చేసినారు. అక్కడికి వచ్చి నువ్వు కష్టంలో ఉన్నావు కాబట్టి నీకు వాళ్ళు వచ్చి హెల్ప్ చేసినారు. సో నువ్వు వాడు అమృతం తినడం వల్ల నువ్వు కూడా దివ్య పురుషుని అయినట్టే. ఇంకా నువ్వు అది కాక నా పత్ని అడిగిన కమ్మలు కుండలాములు తీసుకొని వచ్చి గురుదక్షిణ కూడా చెల్లించుకున్నావు. నీకు అట్లా అది పూర్తయింది. ఆడ నువ్వు ఏం మాట్లాడుకోకుండా గురుభక్తి చాటుకున్నావు కాబట్టి ఆయన దగ్గర కూడా పాస్ అయిపోయినావు. అంటే అమృతం నీకు పని చేసింది అనమాట. నీకు అక్కడ పనికి వచ్చింది కదా, నీ కష్టాల్లో ఉన్నప్పుడు నీకు అదట్లా పనికి వచ్చింది. గురుదక్షిణ చెల్లించుకున్నావు. ప్లస్ నీ కోర్సు కూడా నా దగ్గర కంప్లీట్ అయిపోయింది. అంటే నీ విద్యాభ్యాసం అంతా కంప్లీట్ అయిపోయింది. సో ఇంకా నువ్వు ఎక్కడికైనా వెళ్ళిపోవచ్చు. ఇంకా మా దగ్గర ఉండాల్సిన పని లేదు. ఇంకా నువ్వు ఎక్కడికైనా వెళ్ళిపోవచ్చు అంటే ఎక్కడికైనా వెళ్ళిపోవచ్చు అని పర్మిషన్ ఇచ్చినాడు. కాబట్టి అప్పుడు ఆయన మైండ్లో ఒక ఆలోచన వచ్చింది. వా, నాకు ఎంత పని చేశాడు రా వాడు తక్షకుడు. నన్ను మోసం చేసి నన్ను ఎట్లా మోసం చేశాడు, ఈగో స్టార్ట్. నన్ను ఎట్లా చేశాడు మోసం, తక్షకుడు నన్ను ఎట్లా మోసం చేసినాడు. ఆ పగ అనేది ఇంకా పెట్టుకున్నాడట్లే. ఆ పగ పెట్టుకొని ఆ పగని ఆయన మీద, తక్షకుని మీద ఎట్లా తీర్చుకున్నాడు, ఆయన ఎవరి దగ్గర పోయినాడు, ఏం చేశాడు అనేది నెక్స్ట్ వీడియోలో తెలుసుకుందాం. ఓకే, లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి.